నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నెక్స్ట్ లైఫ్ స్టైల్. ఇప్పుడంతా కూడా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. మోస్ట్లీ డయాబెటీస్ ఈజ్ నెంబర్ 1, బీపీ, కొలెస్ట్రాల్. నెక్స్ట్ ఈజ్ ఒబిసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో దీంట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హైపర్ టెన్షన్. బీపీ చాలామంది కోపంగా ఉన్నాడు సార్, వీడికి బీపీ ఉంది, లేదంటే వాళ్ళు ఎప్పుడు చూడు అరుస్తూనే ఉంటాడు, ఆయనకి బీపీ ఉంది. సో దీనికి రిలేటెడ్ లేదండి. సో బీపీకి మీ యాంగర్ ఇష్యూస్కి కానివ్వండి, దీనికి రిలేటెడ్ లేదు. సో బీపీ అనేది ఫ్యూ టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే మనకు ఏజ్ పెరిగే కొద్దీ లేదా మన ఫెమిలియల్ కానివ్వండి జెనెటిక్ రిస్క్ని బట్టి బీపీ అనేది వస్తుంది. 2 సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ఓకే, సో ఇది కొన్ని కారణాల వల్ల, కొన్ని జబ్బుల వల్ల వస్తుంది. అంటే కిడ్నీ ఇష్యూస్ ఉండొచ్చు, రీనల్ ఆర్టరీ స్టెనోసిస్, లేదా థైరాయిడ్ ఇష్యూస్, లేదంటే పారాథైరాయిడ్ డిసార్డర్స్ ఉంటాయి. దెన్ కోయాక్టేషన్ అంటాము, అంటే మన రక్తనాళల్లో ఇది ఉండడం కానీ, స్టీరాయిడ్ హార్మోనల్ దీనివల్ల ఉంటాం. ఇట్లా కొన్ని డిసార్డర్స్ వల్ల వస్తాయి. దీన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. యూజువల్గా యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళకి ఇవన్నీ కూడా మనం ఒకసారి టెస్ట్ చేస్తాం అన్నట్టు. వాళ్ళకున్న ఫీచర్స్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక లేదంటే దిస్ కాన్ ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. మరి ఈ బీపీ వాల్యూస్ ఎంత ఉంటే సిగ్నిఫికెంట్, ఎప్పుడు మనం కేర్ తీసుకోవాలి? యూజువల్గా మోర్ దాన్ 130, అంటే 2 వాల్యూస్ ఉంటాయండి బీపీలో. పైది సిస్టోలిక్ అంటాం, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, కిందది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ 2 కూడా ఇంపార్టెంటే. సో సిస్టోలిక్ మోర్ దాన్ 130, డయాస్టోలిక్ మోర్ దాన్ 90 ఉంటే మనకి బీపీ ఉన్నట్లు లెక్క. అంటే మోర్ దాన్ 130, 85 ఆర్ ప్రీ క్లినికల్ హైపర్ టెన్షన్ అంటాం, ప్రీ హైపర్ టెన్షన్. మోర్ దాన్ 140, 90 ఉంటే హైపర్ టెన్షన్ అంటాం. సో ఇది పైన ఉన్న వాళ్ళకి యూజువల్గా ట్రీట్మెంట్ అవసరం అని చెప్తాం. బట్ ఇది మీరు పోతారు ఆఫీస్కి, ఒక క్లినిక్కో లేదంటే ఇంకో దానికి వెళ్తారు, బీపీ చెక్ చేస్తారు. చెక్ చేస్తున్నారు, బాబు నీకు బీపీ ఉంది, మందులు వాడాలరా అంటారు. అది పద్ధతి కాదండి. అలా ట్రీట్ చేయకూడదు ఎప్పుడు బీపీని కూడా. మీకు బీపీ ఎక్కువ ఉందంటే మిమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు మళ్ళీ మీ బీపీ అనేది చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అది సేమ్ అదే ఎక్కువ ఉంటే అప్పుడు అరే బీపీ ఉందని నిర్ధారించవచ్చు. అది ఫస్ట్ వే. ఎందుకంటే చాలామందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, క్లినిక్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇమీడియట్గా నడుచుకుంటూ పోతానే బీపీ చూసేస్తారు. సో మీరు నడుచుకుంటూ వచ్చిన వెంటనే మీకు బీపీ చూస్తే మీ బీపీ ఎక్కువే ఉంటుంది. అది బీపీ ఉన్నట్లు కాదు. సో మీరు వెళ్ళిన తర్వాత, మీరు కొద్దిసేపు కూర్చున్న తర్వాత, ఆ తర్వాత చూసి ఉంటే బీపీ ఉన్నట్టు. అలా ఉన్నా కూడా మళ్ళీ రెండోసారి చెక్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. లేదా కొందరికి క్లినిక్స్ కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, అప్పుడు బీపీ ఎక్కువ చూపించే అవకాశం, దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. సో అది కూడా ఉన్నట్లు కాదు. మీకు అలా ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీలో కూడా ఎవరికీ లేనప్పుడు మీ బీపీ పెరిగినది కరెక్టా కాదా అని నిర్ధారించడానికి మనం యూజువల్గా బెస్ట్ మెథడ్ అంటే 24 hours అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటాం. అంటే మీకు 24 గంటలు ఒక చిన్న మిషన్ బీపీ కఫ్ చేతికి కట్టి మీ డైలీ యాక్టివిటీస్ ఏం చేస్తారో అవన్నీ చేసుకోవచ్చు. ఆ బీపీ అనేది మీకు రెగ్యులర్గా ఒక 30 minutesకి ఒకసారి, 60 minutesకి ఒకసారి బీపీ చెక్ చేస్తూ ఉంటుంది. ఆ యావరేజ్ రికార్డింగ్స్ పర్ డే, మొత్తం డే మనకి యావరేజ్ ఎంత ఉంది, టోటల్ 24 hours డే యావరేజ్ ఎంత ఉంది, నైట్ యావరేజ్ ఎంత ఉంది, ఇవన్నీ బీపీ రికార్డింగ్స్ దాంతో రికార్డ్ అయిన తర్వాత ఆ యావరేజ్ రికార్డింగ్స్ మీకు గిన ఎక్కువ ఉంటే అప్పుడు మీకు బీపీ ఉన్నట్టు నిర్ధారిస్తాం. ఇది ఐడియల్ వే ఆఫ్ బీపీ ఉంది అని నిర్ధారించి చెప్పడానికి దిస్ ఈజ్ ఐడియల్ వే. సో అది అలా చూసుకోవాలి. లేదా మీరు ఇంట్లో బీపీ చెక్ చేసుకునేటప్పుడు ఒక మెథడాలజీ ఉంటుంది. మీరు నడుచుకుంటా వెంటనే పోయి బీపీ నిలబడుకొని బీపీ చూసుకొని నాకు బీపీ ఉంది అనుకోవద్దు. మీరు ఇంట్లో చూసుకునేటప్పుడు కూడా మీరు ఇట్లా ఐడియల్గా ఒక చైర్లో కానీ ఇట్లా సపోర్ట్ ఉన్నట్లు, ఒక చైరో సోఫానో ఏది ఉంటుందో ఇట్లా సపోర్ట్ ఉండాలి. ఇలా కూర్చొని ఆ తర్వాత అట్లీస్ట్ ఒక 20 minutes కూర్చున్న తర్వాత చూసుకోవాలి. అండ్ ఈ బీపీ చూసుకున్న ముందు ఒక ½ an hour ముందు మీరు కాఫీ, టీలు, సిగరెట్లు ఇట్లాంటివి ఏమీ తీసుకోకూడదు. అండ్ మీ కాళ్ళు కూడా బీపీ చెక్ చేసుకున్నప్పుడు భూమి మీద ఆని ఉండాలి, అంటే అంత కంఫర్ట్గా కూర్చొని ఉండాలి. అండ్ మీరు ఏదైతే బీపీ మిషన్ చెక్ చేస్తారో అది మన హార్ట్ లెవెల్లో బీపీ మిషన్ ఉండాలి. ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ నా హార్ట్ లెవెల్ ఉంది కాబట్టి నేను అక్కడ పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఇలా గాల్లో పైకో లేదంటే ఇలా కిందకో పెట్టుకొని కూడా బీపీ మిషన్లో చూసుకోకూడదు అనమాట. ఇవన్నీ మెజర్స్ తీసుకొని మీరు బీపీ చూసుకొని అది బుక్లో రాసుకుంటే మీరు ఆ రీడింగ్స్ ఎక్కువ వచ్చినవి, ఎన్నిసార్లు ఎక్కువ వచ్చినాయి ఏందనేది డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చూసి ఉందా లేదా అని నిర్ధారిస్తారు. సో ఇది సెకండ్ వే ఆఫ్ డిటెక్టింగ్ బీపీ. అంటే మీరు క్లినిక్ వచ్చిన వెంటనే బీపీ ఉండొచ్చు, కానీ మీరు ఇంట్లో చూసుకున్నప్పుడు నార్మల్ ఉండొచ్చు. కాబట్టి క్లినిక్కి కానీ హాస్పిటల్ కానీ వచ్చిన వెంటనే బీపీ ఉందని నిర్ధారించకుండా ఈ విధంగా చెక్ చేసుకోవడం మంచిది. అలా కాకుండా మీకు 180లు 190లు ఉంటే హాస్పిటల్లోనే ఇంకో 2-3 సార్లు చెక్ చేసి అరే భయ్ నీకు కూర్చున్న తర్వాత కూడా బీపీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీకు బీపీ అనేది ఉంది, దానికి కావాల్సిన టెస్టులు కూడా ఏదన్నా ఉంటే, మనంటే బీపీ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే
మన ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. టార్గెట్ ఆర్గాన్ అంటే మన బీపీ యొక్క ఎఫెక్ట్ మన బాడీలో ఉండే అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది. ఒకటి గుండె మీద ఉంటుంది, 2 కిడ్నీ మీద ఉంటుంది, 3వది మన ఐస్ మీద ఉంటుంది, 4వది మన గుండె రక్తనాళాల మీద ఉంటుంది. సో ఇవన్నిటి మీద ఉంటుంది కాబట్టి బేసిక్ మీకు అది చాలా హై బీపీ ఉందంటే 180లు 190లు ఉన్న వాళ్ళకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది బీపీ నిర్ధారించుకునే విధానం. మరి ఈ బీపీని కంట్రోల్ చేసుకోవాలంటే ఏంటి? అగైన్ లైఫ్ స్టైల్ అంటే మన జీవనశైలి అనేది మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ వల్ల దాదాపు 10 mm బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. 2 సాల్ట్ చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మన అందరికీ ఉప్పు కారాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే టేస్ట్ వస్తుంది కాబట్టి ఆ టేస్ట్ బడ్స్కి కొంచెం అన్యాయం చేయకుండా దానికి న్యాయం చేస్తూ మీ బీపీ కూడా న్యాయం చేసుకొని దాన్ని తగ్గించుకుంటే బీపీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. 3వది కూరగాయలు పండ్లు అనేది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి తీసుకుంటే ఈ జాగ్రత్తలు పాటించితే యూజువల్గా మీ బీపీని కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. ఇవి చేసిన తర్వాత కూడా అంటే బార్డర్ లైన్ ఉన్నవాళ్ళు అప్పటికి తగ్గలేదంటే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. బీపీ మనకు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఏ దాని మీద బీపీ యొక్క ప్రభావం ఉంటుంది అంటే గుండె, కిడ్నీలు, కళ్ళు, మన రక్తనాళాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోగలము మనం మందులు వాడకుండా అంటే ఈ ఎక్సర్సైజ్, ఫుడ్, సాల్ట్ తగ్గించుకోవడం, కూరగాయలు, పండ్లు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం బీపీని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.